హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడ్ బాస్. సో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. సో లాస్ట్ పార్ట్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఈ పార్ట్లో ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రిలేటెడ్ సమ్స్ ఎలా చేయాలో వీల్ డూ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేయడానికి వీ నీడ్ టు నో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఫార్ములా తెలియాలి. సో పైథాగరస్ థీరం అంటే ఏంటంటే సింపుల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఉంటుంది కదా, అది ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో దీన్ని మనం డయాగ్రామెటికల్గా ఈజీగా నేర్చుకున్నాం. సో ఐఎమ్ టేకింగ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఐఎమ్ టేకింగ్ యాంగిల్ థీటా అట్ సి. నేను ఏ దగ్గర కూడా తీసుకోవచ్చు, బట్ ఐఎమ్ టేకింగ్ ఎట్ సి. ఓకే, మనకు తెలిసి ఏంటంటే 90 degreesకి ఆపోజిట్ ఉండే సైడ్ హైపోటెన్యూస్, అది ఫిక్స్డ్. థీటాకి ఆపోజిట్ ఉండే సైడ్ ఈజ్ ఆపోజిట్ సైడ్. థీటా పక్కనే ఉండే సైడ్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్. సో పైథాగరస్ థియరం ఏం చెప్తుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే ఇన్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇన్ సమ్స్ రిలేటెడ్ టు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకు ఓన్లీ 2 వాల్యూసే ఇస్తారు, అంటే 2 sides ఇస్తారు. లైక్ హైపోటెన్యూస్ ఆపోజిట్ ఇస్తారు, వీ నీడ్ టు ఫైండ్ ఎడ్జసెంట్, ఆర్ దిల్ గివ్ ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్, వీ నీడ్ టు ఫైండ్ హైపోటెన్యూస్. సో 2 sides ఇచ్చి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి పైథాగరస్ థియరం చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. సో విల్ డూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సీ దిస్ ఎగ్జాంపుల్. గివెన్ tan A ఈక్వల్ టు 4/3, ఫైండ్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ది యాంగిల్ ఏ. ఓకేనా, మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు, tan A ఈక్వల్ టు 4/3. మనకు తెలుసు కదా tan A అంటే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో దీన్ని బట్టి 4 అనేది ఏమవుతుంది, ఆపోజిట్, అంతే కదా. సో నెక్స్ట్ 3 అనేది ఏమవుతుంది, ఎడ్జసెంట్. నౌ ఐమ్ డ్రాయింగ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఐఎమ్ టేకింగ్ వెర్టిసెస్ ఏ, రైట్ యాంగిల్ అట్ బి అండ్ సి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ టేకింగ్ యాంగిల్ అట్ ఏ, ఎందుకంటే సి మనకి క్వశ్చన్లో హీ ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ఎట్ ఏ, కాబట్టి ఖచ్చితంగా ఏ దగ్గరే తీసుకోవాలి. ఏది ఇంపార్టెంట్ రిమెంబర్, క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టే మనం యాంగిల్ తీసుకోవాలి. ఓకేనా, మనకు నచ్చిన చోట తీసుకోకూడదు. ఇక్కడ మెన్షన్ టు ఫైండ్ అవుట్ ఎట్ ఏ అన్నాడు కాబట్టి వీ నీడ్ టు టేక్ యాంగిల్ థీటా ఎట్ ఏ ఓన్లీ. ఓకేనా, ఇప్పుడు సి మనకి 90 degreesకి ఆపోజిట్ ఉండే సైడ్ ఏసీ, ఇది ఏమవుతుందమ్మా, హైపోటెన్యూస్, అంతే కదా. థీటాకు ఆపోజిట్ ఉండే సైడ్ బీసీ, ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్. థీటా పక్కనే అంటే ఎడ్జసెంట్ గా ఉన్న సైడ్ ఏబి, ఇది ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్. సో ఫ్రమ్ గివెన్ డేటా మనకు ఆపోజిట్ ఎంత 4, ఎడ్జసెంట్ 3, బట్ వీ డోంట్ నో హైపోటెన్యూస్, అవును కదా. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ హైపోటెన్యూస్. వీ లర్న్ ప్రీవియస్లీ ఏంటది, మనకి 2 sides ఉంది రైట్ యాంగిల్లో, థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వి యూజ్ పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం యూజ్ చేసి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో టేక్ బై పైథాగరస్ థియరం. మన పైథాగరస్ థియరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంతే కదా. సో వీ డోంట్ నో హైపోటెన్యూస్, కాబట్టి ఐఎమ్ టేకింగ్ హైపోటెన్యూస్ యాజ్ ఎక్స్. సో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు, వన్ సైడ్ ఈజ్ 4 కాబట్టి 4 square ప్లస్ 3 square. నౌ 4 square అంటే 16, 3 square మీన్స్ 9. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16 ప్లస్ 9. మనకు 16 ప్లస్ 9 ఎంత అవుతుందమ్మా, 25. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25. నో ఐఎమ్ సెండింగ్ ఎక్స్ స్క్వేర్ టు అనదర్ సైడ్, ఏమవుతుందంటే రూట్ అవుతుంది. సో ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25. రూట్ ఆఫ్ 25 వాల్యూ ఎంత, 5, అంతే కదా. 5 square కదా 25. సో రూట్ ఆఫ్ 25 ఈజ్ 5. మనకి ఎక్స్ ఎంత వచ్చింది, 5. సో ఎక్స్ అంటే ఏంటమ్మా, హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఈజ్ 5. ఇప్పుడు మనకి 3 sides ఉన్నాయి కదా, వి హ్యావ్ ఆపోజిట్, ఎడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్ ఆల్సో. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. సో సి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసీకెన్ ఏ, సీకెన్ ఏ అండ్ కాట్ ఏ. ఓకేనా, ఫస్ట్ సైన్. సైన్ అంటే ఏంటమ్మా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంతే కదా. మనకు ఆపోజిట్ ఎంత 4 బై హైపోటెన్యూస్ ఎంత 5. సో 4/5. నెక్స్ట్ కాజ్. కాజ్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మనకి ఎడ్జసెంట్ ఎంత 3, హైపోటెన్యూస్ 5. సో 3/5. నెక్స్ట్ ట్యాన్ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఎంత 4/3. ఓకేనా, నెక్స్ట్ మనకి వి లర్న్ ప్రీవియస్లీ ఏంటంటే మనకి సైన్, కాస్, ట్యాన్, ఇఫ్ వీ నో దిస్ 3 రిమైనింగ్ ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే రిమైనింగ్ అన్ని రెసిప్రోకల్స్. ఓకేనా, సో సైన్కి రెసిప్రోకల్ ఏంటి, కొసీకెన్. సో సైన్ వాల్యూ ఎంత మనకి
4/5, దాని రెసిప్రోకల్ ఎంత 5/4. సో కొసికెన్ ఏ ఏమవుతుంది 5/4. నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ సీకెన్. సో 3/5కి రెసిప్రోకల్ ఎంత 5/3. సో మనకి సీకెన్ ఏ ఎంత అవుతుంది 5/3. నెక్స్ట్ టాన్కి రెసిప్రోకల్ ఎంత కాట్. సో టాన్ ఎంత మనకి 4/3. సో దాని రెసిప్రోకల్ ఎంత 3/4. సో కాట్ ఏ ఈక్వల్ టు 3/4. సో దీస్ ఆర్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వీ నీడ్ టు ఆన్సర్. ఓకేనా. సో మనం ఏంటంటే ఏ సమ్ ఇచ్చిన ఈ ప్యాటర్న్లో ఫస్ట్ వీ నీడ్ టు సీ వాట్ దే హ్యావ్ గివెన్, ఏమి ఇచ్చారో చూడాలి. సో ఖచ్చితంగా రైట్ యాంగిల్ డ్రా చేయాలి, ఎందుకంటే మనకి థీటా సైడ్స్ తెలుస్తాయి కాబట్టి వీ నీడ్ టు డ్రా రైట్ యాంగిల్. సో మనకి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి పైథాగరస్ యూస్ చేసి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వీల్ ఫైండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ మోడల్లో ఏ సమ్ ఇచ్చినా దిస్ ఈజ్ ద ప్రాసెస్. యూ కెన్ డూ ఈజీలీ ఇఫ్ యూ నో దిస్ ప్రాసెస్. సో వీల్ డూ నెక్స్ట్ ఎగ్జాంపుల్. Okay, see this example. In triangle ABC, right angle at B, AB equal to 24 centimeters, BC is equal to 7 centimeters. Determine first sin A comma cos A, second sin C comma cos C. So first మనకి ఏమి ఇచ్చారమ్మా, AB equal to 24, BC is equal to 7. Another మనం మెన్షన్ చేశారు ఏంటి, రైట్ యాంగిల్ at B. So I'm drawing a right angle triangle. So ABC, ఓకేనా. దే మెన్షన్ రైట్ యాంగిల్ at B కాబట్టి ఐఎమ్ టేకింగ్ 90 degrees at B. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే దే గివెన్ AB ఈక్వల్ టు 24 centimeters, BC ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. సో మనకి AC తెలియదు కదా, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ AC. సో బై పైథాగరస్ థీరం AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, అంతే కదా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో వీ డోంట్ నో AC కాబట్టి ఏసీని అలాగే వదిలేద్దాం. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ అంతా 24 స్క్వేర్ ప్లస్ BC 7 స్క్వేర్. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 ప్లస్ 49. ఓకేనా. ఇప్పుడు AC స్క్వేర్ ఏమవుతుంది 625. సో నేను స్క్వేర్ నట్ సైడ్ పంపించేస్తున్నా. సో AC ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 625. స్క్వేర్ అట్ వెళ్తే రూట్ అవుతుంది అనమాట. సో రూట్ ఆఫ్ 625 వాల్యూ ఎంత 25, ఎందుకంటే 25 స్క్వేరే కదా 625. సో రూట్ ఆఫ్ 625 ఈజ్ 25. సో ఇప్పుడు మనకి ఏసీ కూడా వచ్చింది. సో వీ హ్యావ్ 3 సైడ్స్ కదా, సో వీ కెన్ ఫైండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, సైన్ ఏ కాస్ ఏ. ఓకేనా. అంటే మనకి మనకి యాంగిల్ ఏ దగ్గర అడుగుతున్నారు. వెరీ ఇంపార్టెంట్, యాంగిల్ చూడడం చాలా ఇంపార్టెంట్. సో మనకి యాంగిల్ ఏ దగ్గర అడుగుతున్నారు. సో ఐఎమ్ టేకింగ్ యాంగిల్ అట్ ఏ థీటా. ఇప్పుడు ఏంటమ్మా, హైపోటెన్యూస్ ఫిక్స్డ్ కదా, హైపోటెన్యూస్ ఎప్పుడు ఫిక్స్డ్ 25. నెక్స్ట్ థీటాకు ఆపోజిట్ ఉండే సైడ్ ఆపోజిట్ ఎంత, ఆపోజిట్ 7. నెక్స్ట్ థీటాకు పక్కనే ఉండే సైడ్ అడ్జసెంట్ ఎంత, అడ్జసెంట్ 24. ఓకేనా. సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మనకు ఆపోజిట్ ఎంత 7, హైపోటెన్యూస్ 25. సో సైన్ ఏ ఎంత అవుతుందమ్మా 7/25. నెక్స్ట్ కాజ్ ఏ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మనకి అడ్జసెంట్ ఎంత 24, హైపోటెన్యూస్ ఈజ్ 25, అంటే ఏమవుతుంది 24/25. సెకండ్ వన్ మనల్ని ఏం అడిగారు, సైన్ సి కాస్ సి. ఓకేనా. మనకి ఇక్కడ యాంగిల్ సి దగ్గర అడుగుతున్నారు. సో మనం యాంగిల్ ఏ దగ్గర కన్సిడర్ చేయకూడదు. నౌ ఐఎమ్ టేకింగ్ యాంగిల్ ఎట్ సి. ఓకేనా. సో ఫర్గెట్ అబౌట్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ గురించి మర్చిపోతాను ఇంకా. నౌ ఇప్పుడు చూడండి, మనకి హైపోటెన్యూస్ ఫిక్స్డ్ 25 కదా. సో ఇప్పుడు థీటాకు ఆపోజిట్ ఉండే సైడ్ ఎంత 24, ఆపోజిట్ సైడ్ ఎంత 24. నెక్స్ట్ థీటాకి అడ్జసెంట్గా ఉండే సైడ్ ఎంత 7, అంటే అడ్జసెంట్ సైడ్ ఎంత 7. సో సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో మనకి ఆపోజిట్ ఎంత ఇప్పుడు 24, హైపోటెన్యూస్ ఈజ్ 25, అంటే సైన్ సి ఏమవుతుందమ్మా 24/25. నెక్స్ట్ కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అంతే కదా. అడ్జసెంట్ ఎంత 7, హైపోటెన్యూస్ ఈజ్ 25. సో కాస్ సి ఏమవుతుంది 7/25. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సమ్, మనకి ఇక్కడ ఏంటంటే 2 యాంగిల్స్ అడుగుతున్నారు. ఓకేనా. సో మనకి యాంగిల్ని బట్టి వాల్యూస్ చేంజ్ అవుతాయి అనమాట. సో వీ నీడ్ టు టేక్ యాంగిల్ థీటా బై గివెన్ క్వశ్చన్ బట్టి మనం థీటా తీసుకొని అప్పుడు సైడ్స్ కన్సిడర్ చేసి అప్పుడు సాల్వ్ చేయాలన్నమాట. ఇఫ్ యూ నో దిస్ బేసిక్, యూ కెన్ డూ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వితౌట్ ఎనీ మిస్టేక్ అనమాట. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ ట్రై చేసి చూడండి, సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ డౌన్ బిలో. సో నెక్స్ట్ పార్ట్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టేబుల్ నేర్చుకుందాం. అంటే 0 degrees 30 degrees టేబుల్ ఉంది కదా, అది నేర్చుకుందాం.
ఐ విల్ ష్యూర్ మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్పిస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, subscribe to our channel Stud Boss. See you in the next video. Bye bye.